హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక ట్రెడిషనల్ ఐటెం అండి. మన అమ్మమ్మలు పూర్వం వండేవారు. మరి ఈ మధ్య కాలంలో అందరూ ఎక్కువ నాన్ వెజ్కి అట్రాక్ట్ అయ్యి మంచి మంచి వెజ్ కాంబినేషన్ మిస్ అవుతున్నారు. మరలా మనం గుర్తు చేసుకుందాము. అదేంటంటే పచ్చిశనగపప్పు వంకాయ అండి. ప్రోటీను ఫైబరు రెండు ఒకే డిష్లో వచ్చేస్తాయి. ఈ కాంబినేషన్లో అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. అలాగే ఇది తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా సింపుల్ స్టెప్స్ అనమాట. ఈజీగా మనము కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. వంకాయ శనగపప్పు కూర కోసం కావలసిన పదార్థాలు: ఒక కప్పుడు అయితే నేను పచ్చిశనగపప్పు తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి, ఇవేమో వంకాయలు కొన్ని పొట్టుగా ఉంటాయి కదా, అవైనా పర్వాలేదు, మీకు ఏవి దొరికితే అవి తీసుకోవచ్చు, పొట్టువైనా పొడవైనా. అయితే శనగపప్పు మనము త్వరగా ఉడకాలంటే ముందుగా కడిగి నానబెట్టుకోవాలన్నమాట. నేను కడిగి నానబెట్టి ఉంచాను. మీరు కుక్కర్లో ఉడకబెట్టాలి పప్పు అనుకుంటే 2 విజిల్స్ వేయిస్తే సరిపోతుంది. లేదంటే పొయ్యి మీద ఉడికినప్పుడు అది మెత్తగా స్మాష్ అయిపోకూడదు అనమాట. ఇలా బద్దల్లాగే ఉండాలి. మనం ఇలా చిదిమితేనే అది మెత్తగా అవ్వాలి, నొక్కితే మెత్తగా ఉండాలి, కానీ స్మాష్ అయిపోకూడదు. బద్దల్లా ఉండేటట్టు ఆ విధంగా ఉడకబెట్టుకోవాలన్నమాట. అందుకనే కుక్కర్లో 2 విజిల్స్ వేయిస్తే సరిపోతుంది. లేదంటే పొయ్యి మీద మీరు ఉడకబెట్టినప్పుడైనా చూసుకోవాలన్నమాట. ఇది మరీ స్మాష్ అయిపోకుండా జస్ట్ పప్పులు ఉడికితే అప్పుడు మనము వంకాయ ముక్కలు కట్ చేసి వాటర్లో ఉప్పు నీటిలో వేసి ఉంచుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత అందులోకి వేయాలి. ఇప్పుడైతే పప్పు ఉడకబెడదాం. పప్పు ఉడకబెట్టానండి. ఇది ఈ విధంగా ఉడకాలన్నమాట. చూసారా, పప్పు ఇలా అంటే మెత్తగా అయిపోవాలి, కానీ బద్దల్లాగా ఉండాలి, స్మాష్ అయిపోకూడదు. నేను కుక్కర్లోనే పెట్టాను నేను కూడాను. అయితే 2 విజిల్సే వేయించాను అనమాట. వంకాయలు ఈ విధంగా కడిగేసి ముక్కలు కట్ చేసిన తర్వాత వాటర్లో వేసేయాలి. ఉప్పు నీటిలో వేస్తే ఇవి చేదుగా అవ్వకుండా నల్లగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఈ కాడల్లో విటమిన్ సి ఉంటుందట, అందువల్ల నేను మరీ పెద్ద కాడ ఉంచలేదు, ఇలా చిన్న కాడతో కట్ చేశాను అనమాట. ముచ్చుకు దగ్గర, ఈ ముచ్చుకు దగ్గర విటమిన్ సి ఉంటుందట. నచ్చిన వాళ్ళు ఆ ముచ్చుకుతో కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే తీసేయండి, సరేనా. విటమిన్ సి ఎక్కువగా ఉంటుందట అక్కడ. పచ్చిమిర్చి చీలికలుగా చేశాను. ఇప్పుడు పొయ్యి మీద పెడదాం మన కూర. స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పొయ్యి మీద పెట్టుకున్నానండి. నాకు ఇలా వెడల్పు దాంట్లో వండితే ఇష్టం అనమాట. అంటే కలపడానికి మనకి ఈజీగా ఉంటుంది కదా తిప్పడానికి, అందుకు వెడల్పు తీసుకుంటాను. కొంతమంది దాకల్లో వండుతారు, మీ ఇష్టం, ఎలా వండినా పర్వాలేదు. మనం ఉప్పు నీటిలో వేసాం కాబట్టి ఆ నీరు వంపేసి మళ్ళీ మంచి ఫ్రెష్ వాటర్ వేసి కడిగి వంకాయ ముక్కలు వేయాలండి. వాటి ఈ నలుపు దనమంతా పోతుందన్నమాట వంకాయలో ఉండేది. మీరు మామూలుగా పొయ్యి మీద కుక్కర్లో పెట్టకుండా పొయ్యి మీద పప్పు ఉడకబెడితే పప్పు ఉడికిన తర్వాత డైరెక్ట్ పప్పులోకి వేసేయచ్చు అనమాట. వంకాయ ముక్కలు పసుపు వేస్తున్నాను. మామూలుగా పప్పు ఉడకాక వేస్తాం కదండి, అలా వేసేయచ్చు మీరు కుక్కర్లో పెట్టకపోతే. ఇది కూరకి సరిపడా సాల్ట్, పప్పు వంకాయలు అన్నిటికీ సరిపడా సాల్ట్ వేసేసాను. కొద్దిగా కారం అండి, ఒక 1/2 స్పూను చాలు, ఎందుకంటే పప్పులకు మనం కారం ఎక్కువ వేయం కదా, పచ్చిమిర్చి ఎండుమిర్చి వేస్తాం కాబట్టి. ఈ వంకాయ ముక్కలు ములిగే వరకు వాటర్ వేయండి. వంకాయలు సగం ఉడికితే చాలండి. ఈ వంకాయ ముక్కలు సగం ఉడికాక మనం ఉడకబెట్టి ఉంచుకున్న పప్పు ఇందులోకి వేసేయచ్చు. అందుకే ఇవి ములిగే వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. కావాలంటే పప్పు వేసిన తర్వాత మరలా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేసేస్తే మళ్ళీ అదంతా ఎగిరే వరకు మనకి టైం వేస్ట్, గ్యాస్ వేస్ట్ కదా. పచ్చిమిర్చి కూడా ఇందులో ఇప్పుడు వేసేయచ్చు. అయితే కొంచెం ఉడకనిద్దామండి వంకాయ ముక్కలు సగం వరకు ఉడికే, చూసారా, పూర్తిగా కుక్ అవ్వలేదు, ఎందుకంటే పప్పులో మరలా ఉడుకుతాయి అన్నమాట. మీరు ఎందుకు ఇన్ని పాటలు పప్పు వంకాయ కలిపి ఒకేసారి కుక్కర్లో పెట్టేయచ్చు కదా అనుకుంటారేమో. అప్పుడు మెత్తగా అయిపోతుంది. పప్పు మెత్తగా, వంకాయలు స్మాష్ అయిపోయి పప్పు స్మాష్ అయిపోయి బాగోదన్నమాట ఆ టేస్ట్. అంటే మీరు ఒకవేళ కందిపప్పులో వేస్తే అలా ఉడికినా పర్వాలేదు, శనగపప్పులో అలా ఉడకకూడదు అనమాట. పప్పు బద్దల్లా ఉంటే బాగుంటుంది. మనం వేసిన వాటర్ సరిపోయింది చూసారా, ఎందుకంటే పప్పులో కూడా నీళ్ళు ఉంటాయి కదా. ఇది కొంచెం ఉడికాక మనం ఇప్పుడు తాలింపు చేసేయడమే. ఇంకా ఇది కొంచెం ఉడకనిచ్చేసి 2 మెల్ట్ అయిపోతాయి కదా,
అప్పుడు తాలింపు చేసేయడమే. ఈ లోపల మనము తాలింపుకి కావాల్సినవి అన్నీ సిద్ధం చేసుకోవాలి. వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంకా వేస్తే చిన్న ఉల్లిపాయ కూడా వేయచ్చు తాలింపులోను. ఉల్లిపాయ ఆప్షన్ అండి, వేయకపోయినా పర్వాలేదు, వేసినా బాగానే ఉంటుంది. ఇందులో ఇంకా టమాటా అవసరం లేదు. ఒకవేళ టమాటా వేస్తే మాకు ఇష్టం అనుకున్న వారు వేసినా పర్వాలేదు, వేయచ్చు. వేసినా బాగానే ఉంటుంది, వేయకపోయినా బాగానే ఉంటుంది. కొంచెం ఉడికాక తాలింపు చేద్దాం. తాలింపుకి కావలసిన పదార్థాలు: కొద్దిగా ఉల్లి చీలికలుగా తీసుకున్నాను. ఉల్లి, అలాగే వెల్లుల్లి, అలాగే 2 ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగు, అలాగే జీలకర్ర, ఆవాలు. ఇవి తాలింపుకి కావలసిన పదార్థాలు. చూద్దాం. మన పప్పు చూసారా, 2 మెల్ట్ అయిపోయి చక్కగా ఉడికిపోయాయి. ఈ విధంగా ఇలా ఉండాలన్నమాట. అటు పప్పు బద్దలుగా కనిపిస్తుంది, ఇటు వంకాయ ముక్కల్లా కనిపిస్తున్నాయి. ఏది స్మాష్ అయిపోకుండా అవి మనకి కరెక్ట్గా ఇలా కనిపిస్తే తినడానికి బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది అన్నమాట. ఇది ఇప్పుడు ఉడికిపోయిందండి. తీసేసి మనం పక్కకు పెట్టేసి తాలింపు చేద్దాం. తాలింపు కోసం నేనైతే నెయ్యి వాడుతున్నాను. మరి మీ ఇష్టం, నెయ్యి తినేవారు నెయ్యి వేసుకోండి, లేదా ఆయిల్ వేసుకోండి, యాజ్ యూ లైక్. అది కొంచెం తడి ఉంది, తడి మీద వేస్తే చిటపటలాడుతుంది. తడి ఆరిపోనివ్వాలన్నమాట. అది తడి ఆరిపోయింది. నెయ్యి వేద్దాం ఇప్పుడు. అంటే బయట కొన్న ఆయిల్స్ కంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి మంచిది కదా, అందువల్ల నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి వేస్తున్నాను. ఇంట్లో చేసుకున్న నెయ్యి మంచిది కదా అని ఊరికే ఎక్కువ తినేయకూడదు, ఏదైనా మితంగానే వాడాలి. వెల్లుల్లి వేగడం కొంచెం టైం పడుతుంది కదా, అందుకు వెల్లుల్లి ముందే వేసాను. మంచిది కదా అని ఏది ఎక్కువగా తినకూడదండి, అలా అని పూర్తిగా మానేయలేము. ఏది అయినా సరే మితంగా తీసుకున్నంత వరకు మనకు అది హాని చేయదు. కొంచెం వెల్లుల్లి పెద్దగా ఉన్నాయి, అవి వేగడం టైం పడుతుంది, అందుకే అవి ముందేసాను. తర్వాత ఉల్లి చీలికలు వేసాను. ఉల్లిపాయ వేసినా వేయకపోయినా పర్వాలేదండి, అది ఆప్షన్ అంతే, దానివల్ల రుచి ఏమీ మారిపోదు. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం మిగతావన్నీ వేద్దాం. జీలకర్ర, ఆవాలు, ఇవి కూడా వేగిన తర్వాత ఎండుమిర్చి వేద్దాం. ఫైనల్లీ ఆకులు వేస్తాను, ఎందుకంటే ఇవి ఎక్కువ వేగక్కర్లేదు, వాటి పోషకాలు పోతాయి అన్నమాట. మీరు కొత్తిమీర కావాలంటే పప్పు ఉడికేటప్పుడు పప్పులో కూడా వేసుకోవచ్చు, తాలింపులో వేయాలని ఏం లేదు. అది ఎలా వేసినా టేస్ట్ వస్తుంది, దాని రుచిని మనకి అందిస్తుంది అన్నమాట. కొత్తిమీర కొంచెం వేగనిద్దాం. ఇందులో చక్కగా వేగింది మన తాలింపు. ఇవి పూర్తిగా వేగకపోయినా కరివేపాకు, కొత్తిమీర పచ్చిగా తిన్నా బాగుంటుందండి, దాని ఫ్లేవరు వస్తుంది కదా, బాగుంటుంది. పప్పులోకి వేసేద్దాం ఇప్పుడు. ఈ టైంలో మనం వాటర్ వేయకూడదండి పప్పులోను, మీరు కావాలంటే ముందే వేసుకోవాలి, తాలింపు అయిన తర్వాత వేయకూడదు. ఒకవేళ లూజ్గా కావాలంటే కొంచెం వేడి నీళ్ళు కలుపుకోవచ్చు, కానీ ఈ కర్రీకి ఇలాగే బాగుంటుంది. ఇంకా వాటరీగా బాగోదు, ఇలా పొడిగా అంటే దగ్గరికి ఎగిరిపోయినట్టుగా ఇలా బాగుంటుంది అన్నమాట. మీరు ఈ టైంలో సాల్ట్ చూసుకోండి, నాకైతే సరిపోతుంది, నేను కరెక్ట్గానే వేసాను. అయిపోయిందండి, ఇంకా మనము ఆపేసి డిష్ అవుట్ చేయడమే. ఫైనల్లీ వేడివేడిగా చక్కటి రుచికరమైన మన పచ్చిశనగపప్పు వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలామందికి తెలుసు. ఇది మంచి గుడ్ కాంబినేషన్ అనమాట, ఎందుకంటే పప్పులో మనకి ప్రోటీన్ ఉంటుంది, వంకాయలో ప్రోటీను ఫైబరు కలిసేటట్టు మనం ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. మరి వంకాయలో ఉండే పోషకాలు మనం ఇదివరకే తెలుసుకున్నాం కదండి, అస్తమానం చెప్తే మీకు బోరింగ్గా ఉంటుందని నేను చెప్పడం లేదు. అయితే ఈ కాంబినేషన్లో మాత్రం
టేస్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్పగలను. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మరి మీ కామెంట్ ద్వారా నాకు తెలియపరిచి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.